వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రథమ స్థానంలో నిలవడమే నిరంతర లక్ష్యంగా చదివే ఓ విద్యార్థిని తెలుగులో ఫెయిల్ అయినట్లుగా ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాల్లో ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగులో 98 మార్కులు సాధించిన ఆమెకు ద్వితీయ సంవత్సరం తెలుగులో 0 రావడంతో విద్యార్థిని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన జి నవ్య జన్నారంలోని కరిమల జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివారు. ఫలితాల్లో ఆమెకు జరిగిన అన్యాయంపై ఈ నెల 20న ఒక ప్రముఖ పత్రికలో ఇంటర్ బోర్డు పొరపాటు విద్యార్థినికి గ్రహపాటు శీర్షికన కథనం ప్రచురించబడింది. దీనికి ఇంటర్ బోర్డు అధికారులు తక్షణమే స్పందించారు. జరిగిన పొరపాటును సరిచేస్తూ తెలుగులో 99 మార్కులు నవ్యకు ఇచ్చారు. జాబితాను సరిచేసి అంతర్జాలంలో పెట్టారు. తగిన చర్యలు తీసుకున్న జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి ఇంద్రాణికి విద్యార్థుల తల్లిదండ్రులు సత్తన్న, కవిత, కళాశాల కరెస్పాండెంట్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక విద్యార్థి పరీక్ష రాశాడంటే అది అతడి సంవత్సర కాలం కష్టం. అయితే ఈ విషయంలో అవకతవకలు జరిగాయంటే అది అతడి మానసిక పరిస్థితి మీద ఎంతో ప్రభావం చూపే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు, చదువుతున్న కళాశాలకు కూడా అది పెద్ద షాకే. పైగా ఇంత మంచి మార్కులతో పాస్ అయ్యే అమ్మాయికి ఎలా 0 వేశారో మరి. అయితే ఇంత బాగా చదివే అమ్మాయికి 0 మార్కులు ఇచ్చినటువంటి వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.